పావలాకాసు ఖర్చు లేకుండా భగవంతుడిచ్చే విభూతిని వాడుకుని సుఖాన్ని అనుభవించడం అంటే పక్కవాడిని పిలిచి మాట్లాడడం. పక్కవాడికి ఇదే కావాలి. అందుకే మనుష్య ప్రాణి ఎప్పుడూ ఇంకోటితో మాట్లాడుతూ ఉంటాడు. మీరు చూడండి, ఇప్పుడు కరెంటు పోయింది అనుకోండి, దానికి అవసరం ఉన్న వాళ్ళు వెళ్తే అర్థం ఉంది, దానికి అవసరం లేని వాళ్ళు ఎందుకు లేచి వెళ్ళడం? ఏదో కుతూహలం వెళ్ళిపోవాలి. కాబట్టి అది ఎప్పుడూ సుఖాన్ని కోరుతుంది కాబట్టి ఏదో పొల్లి మాట్లాడుతుంది. ఇది సత్పురుషుడికి అసహ్యం. ఆయనకి ఏం కోరుకుంటుంటారంటే ఏకాంతం, భగవంతుడితో కలిసి ఉండాలి, భగవద్భక్తులతో కలిసి ఉండాలి, భగవత్ సంబంధం మాట్లాడాలి. తద్విరుద్ధంగా మాట్లాడుతున్నారనుకోండి విసుగ్గా ఉంటుంది ఆయనకి. అందుకని ఆయన సంఘానికి దూరంగా ఉంటాడు. నాకొద్దు వీళ్ళందరూ అని ఏకాంతంలో ఉంటాడు. అసలు ఇంకా మహాత్ములు సంగమనందుండి నిస్సంగులుగా ఉంటాడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు ఎదురుగుండా ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ధ్యానంలో ఉండేవారు. ఎంత ఆశ్చర్యం! అలా ఉండగలరు మహాపురుషులు. కాబట్టి వారికి సుఖమునందు వెంపర్లాట ఉండదు. వారికి ఎప్పుడు ఏకాంతం అంటే ఏది ఒక్కటే ఉందో ఆ ఒక్కటిగా తాను ఉంటాడు. ఆ ఒక్కటిగా ఉన్నది ఆత్మ, దాని ఒక్కటిగా ఉంటాడు. అందుకే రామకృష్ణ పరమహంస లోకంలో ఎంగిలిక అనేది ఒక్కటే ఉంది అనేవారు. ఏది అంటే ఆత్మ ఒక్కటే. ఎందుకంటే మిగిలినవి ఏవైనా వర్ణించాననుకోండి, నేను చంద్రబింబాన్ని వర్ణిస్తే నా నోట్లోంచి వర్ణింపబడింది కాబట్టి నాలిక ఎంగిలి చంద్రబింబానికి తగిలినట్టే చంద్రుడి గురించి వర్ణిస్తే చంద్రుడు ఎంగిలి అయ్యాడు, సూర్యుడి గురించి వర్ణిస్తే సూర్యుడు ఎంగిలి అయ్యాడు. ఆత్మని చెప్పడం కుదరదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఇక మనసు వాక్కు ఎక్కడ చెప్పలేక అనుభవంలోకి మాత్రమే వస్తుందో అది ఆత్మ. కాబట్టి ఆత్మ వాక్కుల చేత చెప్పవరదు. కాబట్టి ఆత్మ ఒక్కటే ఇంగిలి కాలేదు అనేవారు రామకృష్ణ పరమహంస. కాబట్టి అదిగో అటువంటిది ఇవ్వగలిగిన వాడెవరో, అటువంటి సుఖం ఇవ్వగలిగిన వాడెవరో, అటువంటి భాగ్యాన్ని జీవితంలో భగవద్భక్తితో హాయిగా ఎప్పుడు ఏదో భగవంతుడి గురించి ఆలోచిస్తూ, చదువుకుంటూ, జపం చేసుకుంటూ, స్మరిస్తూ, ధ్యానం చేస్తూ పరవశించిపోదామని ఏకాంతం కోరుకోగలిగినటువంటి స్థితికి ఎదగగలిగితే వాడు ధన్యాత్ముడు. సుఖదుఖముల యందు సమస్థితిలో నిలబడగలిగితే వాడు ధన్యాత్ముడు. అది ఇవ్వగలిగిన వాడు శంభుమూర్తి, విశ్వనాథుడు. కాబట్టి సతాం సంగో గంగాభ శంభు సేవనం, గంగా స్నానము, శంభు సేవనము, ఇవి 4 అంత గొప్పవి. మంచిదేనండి. కాశ్యాం వాస అంటున్నారు కదా, కాశీపట్టణంలో ఉండడమే అంత గొప్పది ఎందుకయింది? కాశీపట్టణంలో ఉండడం అంటే ఏం చేయాలి? మీరు కాశీపట్టణంలోకి ప్రవేశించాలి. దీనికి ఒక హద్దు ఉంది. 5 క్రోశములు అని, 5 క్రోశముల దూరం కాశీ. ఇందులోకి రావాలి, పట్టణం లోపలికి రావాలి. వస్తే ఇక్కడ సంకల్పం చెప్పేటప్పుడు అనేకమైన పేర్లు చెప్తారు. మహాశ్మశాని అంటుంటారు. కాబట్టి దీనికి మహాశ్మశానం అని ఒక పేరు వారణాసి పట్టణానికి. ఈ పట్టణం లోపలికి రావాలి. ఏమీ కష్టమా? కలకత్తా వెళ్ళటం లేదా, ఢిల్లీ వెళ్ళటం లేదా, ఇంకో పట్టణం వెళ్ళటం లేదా? కాశీలోకి రాలేవు. కారణం ఏమి అంటే నేను కాదు చెప్పవలసింది, పరమశివుడు చెప్పాడు. లోకానికి ఎప్పుడైనా జ్ఞానం ఇవ్వవలసి వస్తే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రశ్నిస్తుంది. పరమేశ్వరుడు ఆవిడికి చెప్తూ ఉంటాడు. ఆవిడ ద్వారా లోకానికి అందుతూ ఉంటుంది. ఆయనే పార్వతీదేవితో ఒకప్పుడు కాశీపట్టణం ఎందుకంత గొప్పదో, కాశీపట్టణంలోకి ఎందుకు అసలు లోకులు ప్రవేశించడం అంత సాధ్యం కాదో, కాశీపట్టణంలోకి ప్రవేశించి ఉండగలిగాడు అంటే అంత గొప్పది ఎందుకయిందో చెప్పాడు. చెప్తూ ఆయన అన్నాడు, అనిశంబు మన చేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షి ఇది అవిముక్తమయ్యి, మనకు ఆనందంబునరించు కావున ఆనంద విపినాభిదానమయ్యి. ఓ పార్వతి, దీనికి ఎన్ని పేర్లు ఎందుకు వచ్చాయో నేను చెప్తున్నాను విను. సంవసింతు మహాశ్మశాన భూములనే కాన నేనుంట మహాశ్మశానమయ్యి, నూరంత ప్రొద్దుండ ఉండు రుద్రుండ నేను గుట చేసి ఇది రుద్రగేహాఖ్యయ్యి, వరుణయు అసియు కలియును ఇట అక్షర సరవితో కూడి వారణాసి సంజ్ఞయ్యి, గాశ్రుదీప్తాయనంగా విఖ్యాతమైన ధాతువున కాశీయ్య భూతలంబునందు అని చెప్పాడు.
ఓ పార్వతి, పట్టణానికి ఒక్కటే పేరు కాదు, అనేకమైన పేర్లు ఉన్నాయి. దీనికి ఈ పేర్లు ఎందుకు వచ్చాయో తెలుసా? అనిశంబు మన చేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షి ఇది అవిముక్తమయ్యే. ఈ పట్టణాన్ని నేను ఎప్పుడూ విడిచిపెట్టను. ఇప్పుడు మీకు వెంటనే ఒక అనుమానం వస్తుంది, అసలు భగవంతుడు లేని ప్రదేశం ఉంటుందా అండి? ఉండదు కదా. మరి ఈ పట్టణం ఒక్కటి నేను ఎప్పుడూ విడిచిపెట్టను అని ఎందుకన్నాడు శివుడు? అంటే ఎంత పవిత్రమైన ప్రదేశమైనా ఆ ప్రదేశం అంతా కూడా మహాప్రలయమునందు పరమేశ్వరుని యందు లీనమైపోతుంది. అప్పుడు ఇంకా ఏమి ఉండవు. పోతన గారు భాగవతంలో వర్ణిస్తారు, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింటుందంటారు. అప్పుడు లోకాలు ఉండవు, లోకస్తులు ఉండరు, అంటే ఇందులో ఉండేవారు ఉండరు, లోకేశులు వీటిని పరిపాలించే వాళ్ళు ఉండరు. తెగిన తుది ఇవన్నీ కూడా నీటిలో కలిసిపోయిన తర్వాత సూర్యచంద్ర ప్రకాశం ఆగిపోతే కటిక చీకటి ఆవరిస్తుంది. అలోకంబకు పింజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు, వీటికి అవతల ఒక్క ఆయన ఉండిపోతాడు. నతత్ సూర్యో భాతి చంద్ర తారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని, అక్కడిక సూర్యచంద్రులు ఎవరు ఉండరు, ఆయన ఒక్కడే ప్రకాశిస్తూ ఉంటాడు. అలా ప్రకాశించేటటువంటి పరమాత్మ ఒక్కడు ఉండిపోయి ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండములు లయమైపోతాయి, మహాప్రలయంలో అయిపోయి పరమేశ్వరుడిలో చేరిపోతాయి. అది మైనపు ముద్ద నల్లపూసల మధ్యలో పడి దొల్లితే, లేదా ఇలా 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 అంటే నల్లపూసలన్నీ ఎలా అంటుకుంటాయో అలా బ్రహ్మాండములన్నీ పరమేశ్వరుడికి అంటుకుపోతాయి, ఆయనలోకి వెళ్ళిపోతాయి. ఆ వెళ్ళిపోయేటటువంటి ప్రక్రియని మహాప్రలయము అంటారు. ఆ మహాప్రలయమునందు ఆయన చేసే తాండవానికి ఆవిడొక్కతే సాక్షి, ఇంకెవ్వరు ఉండాలి. అందుకే మహాప్రలయ తాండవ సాక్షిని అని పేరు ఆవిడికి. వాళ్ళిద్దరే ఉంటారు. తర్వాత ఆవిడ కూడా ఆయన సంకల్పము అణిగిపోయిన రూపంలో ఆయనలోకి వెళ్ళిపోతుంది. అందుకే పురమధి తురహో పురుషిక అంటారు శంకరాచార్య వారి సౌందర్యలహరిలో. నేనన్న భావన కూడా ఉండదు శివుడికి. తనలో తాను ధ్యానంలో మునిగిపోయి తానొక్కడుగా ఉండిపోతాడు. అప్పుడు ఇక రెండవ పదార్థం అన్న కదలిక ఏదీ ఉండదు. కానీ అప్పుడు కూడా ఈ కాశీ పట్టణాన్ని మాత్రం మహాప్రలయంలో ఈశ్వరుడితో కలవదు. కలవకుండా దీన్ని ఒక్కదాన్ని ఆయన త్రిశూలం మీద పైకెత్తుతాడు. పైకెత్తి త్రిశూలం మీద నించోబెడతాడు. అంటే ఈ పట్టణం మహాప్రలయమునందు ఈశ్వరుడితో కలిసి పునఃసృష్టిని పొందదు. పునఃసృష్టిని పొందకుండా ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. ఆయనకి ఈ పట్టణం మీద అంత ప్రేమ, అంత ఇష్టం. అసలు నిజంగా ఒక మాట చెప్పాలంటే పార్వతీదేవి ఒక భార్య అయితే కాశీ ఒక భార్య పరమశివుడికి.